శాంతి. ఈరోజు మురళి డేటు 7 డిసెంబరు 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, పాత ప్రపంచము నుండి మమకారాన్ని వదిలి సేవ చేసే ఉత్సాహమును ఉంచుకోండి. ఉల్లాసముగా ఉండండి. సేవలో ఎప్పుడూ కూడా అలసిపోకూడదు అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, జ్ఞాన నశ ఎక్కి ఉన్న పిల్లల గుర్తులు ఏమిటి? సమాధానము, వారికి సేవ చేసే అభిరుచి ఎంతగానో ఉంటుంది. వారు సదా మనస మరియు వాచా సేవలో తత్పరులై ఉంటారు. అందరికీ తండ్రి పరిచయమును ఇచ్చి రుజువునిస్తారు. సామ్రాజ్యాన్ని స్థాపన చేసేందుకు సహించవలసి వచ్చినా సరే వారు సహిస్తారు. తండ్రికి పూర్తి సహాయకులుగా అయ్యి భారతదేశాన్ని స్వర్గంగా చేసే సేవను చేస్తారు. పాట: మాతా ఓ మాతా, నీవు సర్వుల భాగ్య విధాత. ఓం శాంతి. ఇప్పుడు నెంబర్ వారీగా పురుషార్థమనుసారంగా పిల్లలకు మాత ఎవరో తెలుసు. తల్లిని తెలుసుకున్నప్పుడు తప్పకుండా తండ్రి గురించి కూడా తెలుసుకుంటారు కదా. ఇక్కడ మాతాపితలు సౌభాగ్య విధాతలు మరియు భాగ్య విధాతలు. ఎవరైతే పురుషార్థం చేసి పూర్తి సౌభాగ్యాన్ని తయారు చేసుకుంటారో వారే సౌభాగ్య విధాతలు. సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యవంశంలో వారసత్వం తీసుకుంటారు. వారు కూడా నెంబర్ వారీగా ఉంటారు. చాలామంది ఆటవికుల వలె కూడా ఉంటారు. వారు వెళ్ళి చాలా సాధారణమైన ప్రజల్లో జన్మ తీసుకుంటారు. వారు మంచి పదవిని పొందలేరు. పిల్లలు, ఈ పాత ప్రపంచం పైన మమకారం ఉంచకండి అని తండ్రి అర్థం చేయిస్తారు. పాపం ప్రపంచంలోని వారు ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. పిల్లల్లో సేవ చేసే అభిరుచి మరియు ఉత్సాహము ఉండాలి. కొందరికి ఉత్సాహం ఉండినా సేవ చేసే విధానం తెలియదు. ఆదేశాలైతే అనేకం లభిస్తూ ఉంటాయి. చాలా రిఫైన్గా వ్రాసి ఉండాలి. త్రిమూర్తి మరియు వృక్షముల చిత్రాలు 30x40 సైజులో ఉండాలి. ఇది చాలా ఉపయోగపడే చిత్రము అంటున్నారు బాబా. కానీ పిల్లల్లో వాటికి అంతటి విలువ లేదు. సంజయునికి ఎంతో గౌరవం ఉన్నా అది చివరి సమయంలోని మహిమయే. ఉదాహరణకి అతీంద్రియ సుఖమును గురించి గోపగోపికలను అడగండి అని అంటారు. అది కూడా చివరి స్థితి యొక్క గాయనమే. ఇప్పుడు ఆ సుఖము ఎవ్వరికీ లేదు. ఇప్పుడు ఇంకా ఏడుస్తూ పడుతూ ఉంటారు. మాయ చెంపదెబ్బలు వేస్తూనే ఉంటుంది. రోజు వస్తూ ఉంటారు, కానీ నష మాత్రం ఎక్కదు. మీకు సేవ చేసేందుకు చాలా అవకాశాలు లభిస్తూ ఉంటాయి. ఒకే ధర్మం ఉండాలి అంటూ ఉంటారు. భారతదేశంలో ఒకే ప్రభుత్వం ఉండేది. దానిని స్వర్గము అని అనేవారు. కానీ ఇది ఎవ్వరికీ తెలియదు. 5000 సంవత్సరాల క్రితం నాటి మాట. అప్పుడు ఒకే ప్రభుత్వం ఉండేది. 2500 సంవత్సరాలను కూడా అనవచ్చు. ఎందుకంటే రాముని రాజ్యంలో కూడా ఒకే ప్రభుత్వమే కదా ఉండేది. 2500 సంవత్సరాల ముందు సత్య త్రేతాయుగాల్లో ఒకే ప్రభుత్వం ఉండేది. చప్పట్లు మ్రోగేందుకు అసలు 2 ఉండేవి కాదు. హిందూ చీనీ బాయి బాయి అని ఇక్కడ కూడా అంటారు కానీ అయినా ఏం చేస్తూ ఉంటారో చూడండి. ఒకరికొకరు తుపాకులతో కాల్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే ప్రపంచమే అటువంటిది అని బాబా అంటున్నారు. స్త్రీ పురుషులు కూడా పరస్పరం పోట్లాడుకుంటూ ఉంటారు. స్త్రీ తన భర్తకు చెంపదెబ్బ వేసేందుకు కూడా వెనుకాడదు. ఇంటింటిలోనూ ఎన్నో గొడవలు ఉంటాయి. 2500 సంవత్సరాల క్రితం ఒకే ప్రభుత్వం ఉండేది అని భారతవాసీలు కూడా మర్చిపోయారు. ఇప్పుడైతే అనేక ప్రభుత్వాలు, అనేక ధర్మాలు ఉన్నాయి కనుక తప్పకుండా పోట్లాటలు ఉంటాయి.
భారతదేశంలో ఒకే ప్రభుత్వం ఉండేది అని మీరు తెలుపుతారు. దానిని భగవాన్ భగవతీల ప్రభుత్వము అని అంటారు. భక్తి మార్గము ఆ తరువాతనే వస్తుంది. సత్య త్రేతాయుగాల్లో భక్తి ఉండదు. మనుషులు ఎంతగానో తమ అహంకారాన్ని చూపిస్తారు. కానీ జ్ఞానము కొంచెం కూడా లేదు. జ్ఞానమైతే ఎన్నో రకాలుగా ఉంది కదా. వైద్య జ్ఞానము, బారిస్టరు జ్ఞానము, ఎవరైతే డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అని పిలువబడతారో వారి వద్ద ఈ జ్ఞానం కొద్దిగా కూడా లేదు. ఫిలాసఫీ అని దేనిని అంటారో కూడా వారు అర్థం చేసుకోరు. కావున పిల్లలైన మీరు సేవ చేసే అభిరుచిని ఉంచుకోవాలి. స్థాపనలో సహాయకులుగా అవ్వాలి. మంచి వస్తువులను తయారు చేసి ఇవ్వాలి. మనుష్యులను బట్టి అటువంటి ఆహ్వానం ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి ప్రభుత్వంలో ఎంతోమంది ఆఫీసర్లు ఉంటారు. ఎడ్యుకేషన్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ మొదలైన వారు ఉంటారు. ఇక్కడ కూడా ఆఫీసు ఉండాలి. డైరెక్షన్ వెలువడగానే దానిని అమలులోకి తీసుకుని రావాలి. ఇప్పుడు గోరఖ్పూర్ నుండి భగవద్గీత పుస్తకాలు వెలువడతాయి. ఉచితంగా ఇచ్చేందుకు అందరూ తయారుగా ఉంటారు. ఏ ఏ సంస్థలైతే ఉన్నాయో వారికి ఫండ్స్ ఎన్నో ఉంటాయి. కాశ్మీరులో మహారాజు చనిపోయినప్పుడు వారి ఆస్తి అంతా ఆర్య సమాజం వారికి లభించింది. ఎందుకంటే తాను స్వయం ఆర్య సమాజానికి చెందినవాడు. ఇప్పుడైతే సన్యాసులు మొదలైన వారి వద్ద కూడా చాలా ధనం ఉంటుంది. మీ వద్ద కూడా ధనము మొదలైనవి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సేవలో వినియోగిస్తున్నారు. తద్వారా భారతదేశం స్వర్గంగా అవుతుంది. మీరు స్వర్గమును తయారు చేయడంలో సహాయం చేస్తారు. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. వారైతే రోజు రోజుకు నరకవాసులుగా అవుతూ ఉంటారు. మిమ్మల్ని తండ్రి ఇక్కడ స్వర్గవాసులుగా తయారు చేస్తారు. అందరూ నిరుపేదలుగా ఉన్నారు. మనం డబ్బు ప్రోగు చేసుకుంటున్నాము అని కాదు. బాబా ఈ అల్ప ధనాన్ని యజ్ఞంలో సేవలో వినియోగించండి అని మీరు అంటారు. ఈ సమయంలో అయితే పరస్పరం అందరూ పోట్లాడుకుంటూ ఉంటారు. ఒకే ప్రభుత్వం అయితే ఉండజాలదు. కావున సూర్యవంశీయులు, చంద్రవంశీయులు ఉన్నప్పుడు తప్పకుండా ఒకే ప్రభుత్వం ఉండేది అని మీరు కూడా కోరుకుంటే అది తప్పకుండా వస్తుంది అని గవర్నమెంట్కు కూడా మీరు తెలియచేయాలి. తండ్రి స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు. వారు స్వర్గ స్థాపకుడైన తండ్రి, మేము ఒకే దైవీ ప్రభుత్వ స్థాపన చేస్తున్నాము. అక్కడ అసురీ ప్రభుత్వం అనేది ఉండదు. అవన్నీ నాశనమైపోతాయి. మీ వద్ద అయితే చాలా మంచి జ్ఞానం ఉంది. చాలా పని జరుగుతుంది. ఢిల్లీ హెడ్ ఆఫీస్ వారు ఎంతో సేవ చేయవచ్చు. అక్కడ ఎంతో మంచి మంచి పిల్లలు కూడా ఉన్నారు. సంజయుడైన జగదీష్ కూడా అక్కడ ఉన్నాడు. కానీ నిజానికి అందరూ సంజయులే కదా అని బాబా అంటున్నారు. ఇది ఒక్కరి విషయమే కాదు. మీరు ప్రతి ఒక్కరూ సంజయులే. అందరికీ దారిని చూపించడం మీ పని. తండ్రి అయితే ఎంతో బాగా అర్థం చేయిస్తూ ఉంటారు. కానీ పిల్లలు తమ వ్యాపార వ్యవహారాలు, పిల్లలు మొదలైన వారి సంభాళనలోనే చిక్కుకుపోయి ఉన్నారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ తండ్రికి సహాయకులుగా అవ్వడం అనేది జరగడం లేదు. ఇక్కడైతే సేవ చేసి చూపించాలి. ఒకే ప్రభుత్వం ఎలా స్థాపన అవుతుందో చూడండి. ఈ చక్రము డ్రామాను చూడండి. సమయాన్ని చూపిస్తుంది. ఏ విధంగా రావణుని యొక్క చిత్రమును తయారు చేశారో అలా పెద్ద చక్రాన్ని తయారు చేసి ఇప్పుడు ఈ ముళ్ళు వచ్చి చేరుకుంది. ఇక ఆపై ఒకే ప్రభుత్వం రానున్నది అని పెద్ద పెద్ద అక్షరాలతో వ్రాయాలి. బాబా డైరెక్షన్ ఇస్తారు.
శివబాబా అయితే వీధుల్లోకి వెళ్ళి ఎదురు దెబ్బలు తినరు కదా. ఇతడు అంటే బ్రహ్మబాబా వెళ్ళినట్లయితే శివబాబా కూడా ఎదురు దెబ్బలు తినవలసి వస్తుంది. పిల్లలు తండ్రికి చాలా గౌరవాన్ని ఇవ్వాలి. ఈ సేవ చేయడం పిల్లల పని. ఒకే ప్రభుత్వం ఏదైతే భారతదేశంలో ఉండేదో అది మళ్ళీ స్థాపన అవుతుంది అని వ్రాయాలి. ఎన్ని సంవత్సరాల నుండి యజ్ఞం రచింపబడుతుంది? మొత్తం ప్రపంచంలోని చెత్త ఏదైతే ఉందో అదంతా ఇందులో ఇమిడిపోనున్నది. ఇది చాలా సహజము. కానీ అందరికీ అర్థం చేయించేందుకు సమయం అయితే కావాలి. రాజులైతే ఎవ్వరూ లేరు. ఏ ఒక్కరినో అందరూ అంగీకరించరు. ఇంతకుముందు ఏదైనా కొత్త ఇన్వెన్షన్ వెలువడితే దానిని రాజుల ద్వారా విస్తరింపచేసేవారు. ఎందుకంటే రాజులలో శక్తి ఉంటుంది. రాజయోగము ద్వారా కానీ లేక దాన పుణ్యాదుల ద్వారా కానీ రాజులుగా అవుతారు. ఇక్కడ ఉండేది ప్రజారాజ్యము. ఒకే ప్రభుత్వం లేదు. ఒక్క ఫకీరైన సిపాయి కూడా ప్రభుత్వమే. ఎవరి పదవినైనా తొలగించడంలో పెద్ద సమయం కూడా పట్టదు. ఇలా ఎన్నో పనులు జరుగుతూ ఉంటాయి. కాస్త డబ్బు ఇస్తే పెద్ద మినిస్టర్ను కూడా హతమార్చేస్తారు. కావున పిల్లలైన మీరు సేవ చేసే అవకాశమును తీసుకోవాలి. నిద్రించరాదు. ఉదాహరణకి సత్సంగాల్లో కథలు విని మళ్ళీ ఇంటికి వెళ్ళి ఎలా ఉండేవారో అలాగే అయిపోతారు. ఎటువంటి ఉల్లాసము ఉండదు. అలా పిల్లల్లో కూడా ఉల్లాసం తక్కువగానే ఉంది అని బాబా అంటున్నారు. గవర్నమెంట్ వారి ఉద్యానవనం ఉంటుంది. అందులో చాలా మంచి ఫస్ట్ క్లాస్ అయిన పుష్పాలు ఉంటాయి. దాని విభాగమే వేరుగా ఉంటుంది. ఎవరు వెళ్ళినా మొదట చాలా ఫస్ట్ క్లాసు పుష్పాలు తీసుకొని ఇస్తారు. ఇది కూడా తండ్రి యొక్క పూతోట. ఎవరైనా వస్తే మనము విహారం చేయిస్తామా? వీరు మంచి మంచి పుష్పాలు అని పేర్లు చెప్తాము. టాంగర్ అంటే ఒక రకమైన సువాసన లేనటువంటి విషపుష్పము. దాన్ని టాంగర్ అని చెప్తారు. అలాగే జిల్లేడు పూలు. ఇలాంటి పిల్లలందరూ కూడా బాబా ముందు కొంతమంది కూర్చుని ఉన్నారు. వారు ప్రకాశించరు, సేవ కూడా చెయ్యరు అంటున్నారు బాబా. ప్రతిరోజు ఎవరో ఒకరికి తండ్రి పరిచయం తప్పకుండా ఇవ్వాలి. మీరైతే గుప్తమైన వారు. ఎన్ని విఘ్నాలు కలుగుతాయి. సేవా యోగ్యులుగా ఇంకా అవ్వలేదు. మందిరాలకు వెళ్ళండి, శ్మశానాలకు వెళ్ళండి, వెళ్ళి భాషణ చెయ్యాలి అని బాబా పదే పదే చెప్తారు. మరి పిల్లలు సేవకు రుజువుని ఇవ్వాలి కదా. కోట్లాది మందిలో ఏ ఒక్కరూ వెలువడతారు. బంధుమిత్రులు మొదలైన వారికి కూడా అర్థం చేయించాలి. ఇక్కడకు వచ్చేందుకు భయపడుతూ ఉంటే వారి ఇళ్లకు వెళ్ళి అర్థం చేయించవచ్చు. తండ్రి పరిచయం లభించడంతో చాలా సంతోషిస్తారు. సేవలో అలసట రాకూడదు అని తండ్రి చెప్తారు. 100 మందిలో ఏ ఒక్కరూ వెలువడతారు. సామ్రాజ్యాన్ని స్థాపించడంలో తప్పకుండా సహించవలసి ఉంటుంది. ఎప్పటి వరకైతే తిట్లు తినరో అప్పటి వరకు నెమలి సింహాసనాధికారులుగా అవ్వరు. జ్ఞాన నశ ఎక్కి ఉంది, కానీ రిజల్ట్ ఎక్కడ? 10-20 మందికి జ్ఞానం ఇస్తే వారిలో ఒకరిద్దరు మేలుకుంటే అది కూడా తెలియచెయ్యాలి కదా. మొదట సేవ చేసే అభిరుచి ఉండాలి అని బాబా అంటున్నారు. అప్పుడే కదా బాబా బహుమతిని ఇస్తారు. తండ్రి పరిచయం ఇవ్వండి. మీ తండ్రి ఎవరు అని అడగండి. అప్పుడే మళ్ళీ వారసత్వ నశ ఎక్కుతుంది. ప్రపంచంలో బ్రహ్మ కుమారి కుమారులకు తప్ప ప్రపంచ చరిత్ర భూగోళాల గురించి ఎవ్వరికీ తెలియదు అని మీరు ఉపన్యసించండి. మీరు ఛాలెంజ్ అంటే సవాలు చేయండి. బాబా శ్మశానం విషయాన్ని ప్రస్తావించారు కనుక మీరు శ్మశానంలోకి వెళ్ళి సేవ చేయండి. వ్యాపార వ్యవహారాలైతే 6 లేక 8 గంటలు చేస్తారు.
మిగిలిన సమయము ఏమవుతుంది? అలాంటి వారు ఉన్నతమైన పదవిని పొందలేరు. బాబా అంటారు, మీరు నారాయణ్ణి లేక లక్ష్మిని వరించేందుకు వచ్చారు, కానీ మీ ముఖాన్ని చూసుకోండి. బాబా అయితే బాగా అర్థం చేయిస్తారు కదా. ప్రపంచ చరిత్ర భూగోళాలు ఎలా పునరావృతం అవుతాయో వచ్చి అర్థం చేసుకోండి అని మీరు ఈ ఒక్క అంశం పైన వివరించండి. వార్తాపత్రికల్లో వేయండి. హాలు తీసుకునేందుకు ప్రయత్నించండి. మీకు 3 అడుగుల నేల కూడా దొరకదు, మిమ్మల్ని ఎవరు గుర్తించరు అని బాబా అంటున్నారు. మీరు పరంధామ వాసులైన విదేశీయులు. ఆత్మలన్నీ పరంధామం నుండి వచ్చాయి కనుక ఇక్కడ అందరూ విదేశీయులే కదా. అయితే మీ భాషను ఇక్కడ ఎవ్వరూ అర్థం చేసుకోరు. కాళ్ళు పట్టుకోండి, ఇది చెయ్యండి, అది చెయ్యండి అని ఇక్కడ సాకారంలో చెప్పబడదు. ఉదాహరణకి సాధువుల మహాత్ముల కాళ్లను ముద్దు పెట్టుకొని ఆ పాదాలను కడిగి ఆ నీటిని కూడా త్రాగుతారు. దానిని తత్వ పూజ అని అంటారు. శరీరము పంచతత్వ నిర్మితమైంది కదా. భారతదేశం యొక్క పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి. కావున సేవకు ప్రమాణం చూపమని బాబా అంటున్నారు. అందరికీ సుఖమునివ్వండి అని బాబా అంటారు. ఇక్కడ ఇదే ధ్యాస ఉండాలి, ఇదే చింత ఉండాలి. బుద్ధి యోగం మాత్రం తండ్రితో ఉండాలి. పాట: మాత నీవు సర్వుల భాగ్య విధాతవు. మాత అయిన జగదంబ భాగ్య విధాత. మాతయే పదవిని పొందుతుంది. ఆమె కూడా శివబాబాను స్మృతి చెయ్యమని చెప్తుంది. నేను కూడా వారి ద్వారా ధారణ చేసి ఇతరుల చేత ధారణ చేయించి వారి సౌభాగ్యమును తయారు చేస్తానని తాను కూడా అంటుంది. మీరు భారతదేశ సౌభాగ్య విధాతలు కనుక మీకు ఎంతటి నశ ఉండాలి? మమ్మ మహిమ ఏదైతే ఉందో అదే తండ్రి తాతల యొక్క మహిమ. పిల్లలైన మీరు యజ్ఞంలో స్థూల సేవ కూడా చెయ్యాలి. అలాగే ఆత్మిక సేవ కూడా తప్పకుండా చెయ్యాలి. మన్మనాభవ మంత్రమును అందరికీ ఇవ్వాలి. మన్మనాభవ అన్నది మనస, మధ్యాజీభవ అన్నది వాచ. ఇందులో కర్మణ సేవ కూడా వచ్చేసింది. కన్యలు సేవలో లగ్నమైపోవాలి అని బాబా చెప్తున్నారు. పల్లెల్లో సేవ బాగా జరుగుతుంది. పెద్ద పెద్ద పట్టణాల్లో అయితే చాలా ఫ్యాషన్లు ఉన్నాయి. ఎంతో టెంప్టేషన్ ఉంది, అంటే చాలా ఆకర్షణ ఉంది. మరి ఏం చెయ్యాలి? అలాగని పట్టణాలను వదిలేయాలా? అలా కూడా కాదు. పెద్ద పట్టణాల నుండి షావుకార్ల నుండి శబ్దం వెలువడుతుంది. మిగిలిన ప్రపంచమునంతా ఈ మన్మనాభవ అనే చూ మంత్రం ద్వారా స్వర్గంలాగా తయారు చేయాలి. ఈ జగదంబ ఎవరో తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. తాను భారతదేశ సౌభాగ్య విధాత. తన శివశక్తి సైన్యం కూడా ఎంతో ప్రసిద్ధమైనది. జగదంబ అందరికీ పెద్ద అనగా తాను భారతదేశంలో ఏక ప్రభుత్వమును స్థాపన చేస్తుంది. భారత మాతలు శక్తి అవతారాలు. భారతదేశంలో ఏక ప్రభుత్వ స్థాపనను శ్రీమతం ఆధారం పైన చేశారు అని బాబా అంటున్నారు. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము: బుద్ధి యోగాన్ని ఒక్క బాబాతో జోడించాలి. మన్మనాభవాన్ని చూ మంత్రము ద్వారా ఈ ప్రపంచాన్ని స్వర్గములాగా తయారు చేయాలి. సేవలో ఎప్పుడు కూడా అలసిపోకూడదు. స్థూల సేవతో పాటు ఆత్మిక సేవను కూడా చెయ్యాలి. మన్మనాభవ మంత్రమును అందరికీ గుర్తు చేయించాలి. ఈరోజు వరదానము: తండ్రి సమానము ప్రతి ఆత్మ పట్ల కృప లేక దయ చూపించి
మాస్టరు దయాహృదయులుగా కండి. సారాంశము: ఎలాగైతే తండ్రి దయాహృదయులో అలా పిల్లలైన మీరు కూడా అందరి పట్ల కృప లేక దయ చూపిస్తారు. ఎందుకంటే తండ్రి సమానం మీరు నిమిత్తముగా అయి ఉన్నారు. బ్రాహ్మణాత్మకు ఎప్పుడూ ఏ ఆత్మ పట్ల అసహ్యము రాదు. ఎవరైనా కంసునిగా, జరాసంధునిగా లేక రావణునిగా మరెవరిగానైనా ఉండవచ్చు. అయినా కూడా దయాహృదయుడైన తండ్రి పిల్లలు ఎప్పుడూ కూడా అసహించుకోరు. పరివర్తన అవ్వాలి అనే భావన, కళ్యాణం జరగాలి అనే భావన ఉంచుకుంటారు. ఎందుకంటే వారు కూడా మన పరివారమే. పరవశమై ఉన్నారు. పరవశంలో ఉన్నవారిపైన గుణభావన అంటే అసహ్యము, యావగింపు అనేది రాదు. స్లోగన్: మాస్టరు జ్ఞాన సూర్యునుగా అయి శక్తుల కిరణాల ద్వారా బలహీనతలు అనే చెత్తను భస్మం చేసేయండి. అచ్చ. ఓం శాంతి.